నేను చేస్తా, పోయి తీసుకొస్తా. ఏం తెచ్చేకి? మటన్ కాదు, మటన్. ఇంకొక 2 మాటలు పొగిడేసి మౌనికానే వంట చేయని చెప్పింటే బాగున్నావు. చెయ్యి అంతా ఎందుకు పెడతావు? స్పూన్ ఒకటి ఏదైనా తీసుకోవాలి. వాసన గమగమా అంటుంది. మరి టేస్ట్ ని ఆస్వాదించాలి కదా. ఏమని ఈరోజు నీకు నేను సర్ప్రైజ్. ఏం తింటావు? నేనేం తింటాను నీకు తెలుసు కదా. సండే తింటావు కానీ నువ్వు చికెన్ తింటావు. నాకు చికెన్ ఇష్టము కాదు, మటన్ తెచ్చి మటన్ చేసి పెడతాను, తిను. మటన్ నువ్వే చేస్తావా? నేనే చేస్తా, పోయి తీసుకొస్తా. యాడికి పోతున్నాం మనము? ఏం తెచ్చేకి? మటన్ కాదు, మటన్. ఇక్కడ వగ్గాని రెడీ అయిపోయింది. నేను తిందాం రా అంటుంటే వడలు లేకోకుండా తినేకి వగ్గాని అయ్యలేదంట. సో అందుకే వడలు చేస్తా ఉన్నాను. హలో, ఏం ఎప్పుడు నేను చేయకోకుండా నువ్వే చేసుకొని తింటున్నావా? అవునవును. ఇంకా మధ్యాహ్నానికి అంతా రెడీ చేస్తా ఉన్నాము. అందుకే కిచెన్ అంతా ఎట్లా చేసి ఇచ్చినట్టు చూడు. రెడీ వగ్గని వడలు. ఎస్, హే లైకా వేడి వేడిది జల్దీ వచ్చి తింటే వేడిగా బాగుంటుంది. టడాయ్. నిలబడి కట్ చేసే కాలేదని కూర్చొని కట్ చేస్తున్నావా? అది చూడదు. ఏమి నీకేసేలేదు నేను. నిన్ను ఎవరు పడి రమ్మన్నారు? పరిగెత్తిపోయి పడి చూడు. ఏం కాదు, అట్లా అల్లడి రాదు. లేని పనులు పెట్టుకుంటాను నేను. ఊరికే ఏదో ఒకటి చేయని చెప్పింటే అయిపోయేది. నిన్న ఏమో చేసింది కదా, ఇంప్రెస్ చేద్దామని నేను పోయి ఈ వంట పనులు ఇరుక్కున్నా. ఇంకొక 2 మాటలు పొగిడేసి మౌనికానే వంట చేయని చెప్పింటే బాగున్నావు. నేనేమో పెద్ద ఇంప్రెస్ చేయాలని నీకు మటన్ బిర్యానీ మటన్ చేసి పెడతా అని చెప్పి ఒప్పుకుంటుని. ఇక్కడ ఇంకా అవ్వట్లేదు. అదే వంట చేసేది ఈజీ అనుకున్నాయేమో కదా. వంట చేసేది ఈజీ కాదని తెలుస్తా ఉంది. ఇంకొకసారి వంటల జోలికి రాను, కిచెన్ లో అడుగు పెట్టను. మీరు కూడా ఎవరు భార్యలకి వంటలు చేసి పెడతాను, అది చేసి పెడతాను ఒప్పుకోవద్దండి. చూద్దాం నెక్స్ట్ టైం నువ్వే. ఇంకా నెక్స్ట్ సండే కూడా నువ్వే. అంత సీన్ లే. నెక్స్ట్ సండే నేను బళ్ళార్లో ఉంటున్నా. సరే, అంతా చేసినాక మటన్ ఎట్లా వచ్చింటుందో చూపించి చెప్తా. బాయ్. కలుపు.
అన్నీ నేను నీకు చెప్పించి చేస్తున్నాను. నువ్వు వంట చేసేటట్లుండి నువ్వేం ఇంకా చెప్పలే. సామాన్లు అన్నీ వెళ్ళేస్తావు. అవన్నీ డబల్ పనులు నాకే. మసాలా అయ్యి చెయ్యి అంతా ఎందుకు పెడతావు? స్పూన్ ఒకటి ఏదైనా తీసుకోవాలా లేదా? చేయితో వాడితే టేస్ట్ ఎక్కువ వస్తుందంట. చెయ్యితో వాడుతా. స్పూన్లతో ఇంకంతా వాడరాదు, మేమంతా దేశీ. మసాలా వేసేసినావు. నెక్స్ట్ ఏం చేయాలా? నెక్స్ట్ థింగ్ మటన్ ముక్కలు వేయడమే. అవునా? అది ఫ్రై కావాలి కొంచెం బాగా. ఎస్. మటన్ లాగానా? ఇట్లే ఇట్లే. హాయ్. అందం చందం తెలుగు వట్ట బొమ్మధన్యం. నా కోసం పలావ్ చేసిస్తున్న మౌనిక. రివర్స్. ఇంకా ఆల్కలైన్ వాటర్ మటన్ వాడతాం. సరేనా? అంత అయిపోయింది. కుక్కర్ పెట్టి గిప్ అని తిప్పడమే. నేను చేసిన మటన్ చూద్దాం. ఫుల్ ఆయిల్ తేలిచ్చింది. వాసన గమగమా అంటుంది. నాకు కూడా మటన్ చేసేకి వస్తా ఉంది. ఇవ్వరా? నువ్వు చేస్తావా? డిషి 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 డిషి. లేదే. నేను చేసిన మటన్. రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుందో. తిని చెప్పేదానికి అని చెప్పా. మరి